వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ధనుష్ వర్సెస్ నయనతార ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. నయనతార ఒక డాక్యుమెంటరీని, తన లైఫ్ అండ్ కెరీర్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ కోసం తయారు చేసుకుంది. సో దానికి సంబంధించి తన కెరీర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సినిమా నాన్ రౌడీ డాన్ అనే సినిమా ఒక చిన్న క్లిప్ కోసం ఆ సినిమా నిర్మాత ధనుష్ని అడిగి అతను స్పందించకపోవడంతో ఒక 3 సెకండ్ల క్లిప్పుని తను ట్రైలర్లో వాడుకున్నందుకు గాను ధనుష్ ఆమెకు ఒక 10 కోట్ల రూపాయల దావా వేశారు. దానికి సంబంధించి నయనతార ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశారు ఈరోజు. సో దానికి ఆ పూర్వాపరాలు, ఆ ఇద్దరి మధ్య ఎందుకు వైరం అనేది నిజంగా ఉందా, లేకపోతే ధనుష్ వ్యక్తిత్వాన్ని ఇది తెలియజేస్తూ ఉందా, ఒక సినిమాలో ఒక నటి చేసినటువంటి చిన్న క్లిప్పును అడిగినందుకు 2 సంవత్సరాల పాటు వాడు అడిగినా కూడా ఇవ్వకపోవటం, ఎన్ఓసి ఇవ్వకపోవటం, ఆమె మీద దావా వేయటం, దీన్ని ఎలా చూడాలి ఏంటి, ఇవన్నీ కూడా మనతో మాట్లాడటానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది, సామాజికవేత్త కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం కృష్ణకుమార్ గారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? దీన్ని అంటే ధనుష్ ఏదైతే ఆమె ఈరోజు బహిరంగ లేఖలో బయటపెట్టిన విషయాలు ఇప్పుడు దాకా చాలామందికి తెలియనివి. సో తను కెరీర్ అండ్ లైఫ్ గురించి ఒక డాక్యుమెంటరీ, తన పేరు మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు. ఎప్పుడు యాక్చువల్గా 2 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది అది. ఇన్నాళ్ళకు దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ధనుష్ చేసిన పని ఏదైతే ఉందో ఆమె మీద, అంటే నా అనుమతి లేకుండా నా సినిమా క్లిప్పుని వాడుకున్నారు అంటే ఆమె మీద 10 కోట్ల రూపాయల మేరకు దావా వేయటం, దాన్ని ఎలా చూడాలి? సో ఈ విషయాన్ని బహిర్గతం చేస్తూ నయనతార పబ్లిక్గా ఒక లేఖను విడుదల చేయడాన్ని ఎలా చూడాలి? ఒక రకంగా నయనతార ఆ లెటర్ని రిలీజ్ చేయడం వెనక మొత్తం ఆమె ఆవేదన, ధనుష్ యొక్క బుద్ధి అన్నీ బయటపడ్డాయి. మామూలుగా అయితే ఈ 10 కోట్ల దావా వేసిన సంగతి మనకు తెలియకపోవచ్చు. అవును. ఆమె అతన్ని నేను ఆ క్లిప్ పెట్టుకుంటాను, ఆ పాటకు సంబంధించింది, అది నా కెరీర్లో ఒక మైల్ రాయి అని ఆమె అడగకపోయింది. ఈరోజు వాడేసుకుని ఉంటే మనం కూడా నయనతార గురించి ఏమంతా, నువ్వు నీకైతే నుంచున్నా కూర్చున్న డబ్బులు ఇవ్వాలి, నువ్వు నీకు వచ్చే డబ్బులు నువ్వు ఇప్పుడు డబ్బులకే చేసి ఉంటావు నెట్ఫ్లిక్స్లో, అలాంటప్పుడు ఇచ్చేస్తే అయిపోయేది కదా అని చెప్పుండేవాళ్ళం. కానీ ఇవాళ ఈ లేఖ వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే, ఈమె అడిగింది అతన్ని. అవును. 2 years నుంచి అడుగుతున్నామని కూడా చెప్పింది. 2 years నుంచి అడుగుతుంది. వెయిట్ చేశారు, 2 years వెయిట్ చేసి చివరికి డైరెక్ట్గా ఆ ఫిల్మ్లోది కాకుండా సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన దాన్ని వేసుకున్నారు. ఒక రకంగా సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన దాన్ని వేసుకుంటే అసలు అంత అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంది కూడా కాకుండా అసలు మామూలుగా సినిమా ఒక చిన్న 3 సెకండ్ల క్లిప్ మాత్రం వాడుకున్నారు. అది మిగతాయి బిట్వీన్ ద షార్ట్స్ అంటారు కదా, అవి ఉండే వీళ్ళ దగ్గర, అవి కూడా వేసుకోలేదంట వీళ్ళు. అదే చెప్తుంది ఆవిడ, నేను సెల్ ఫోన్లో రికార్డ్ చేసింది వేసుకున్నాను, అంతేగాని సినిమాలోది డైరెక్ట్గా అది కూడా వేసుకోలేదు అని చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు అతని బుద్ధి బయటపడింది. ఇప్పుడు నయనతారకి ఫ్రాంక్గా, నువ్వు అక్కడ డబ్బులు తీసుకుంటున్నావు కదమ్మా, నేను నాకు దీనికోసం ఇంత డబ్బులు ఇవ్వు అని ఉంటే బాగుండుండేది. అసలు ఫెయిర్ ఎనఫ్. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, సినిమా సంబంధాలు మరీ ఆర్థిక సంబంధాలు. అక్కడ వేరే ఎమోషన్స్ కేటికి తావు ఉండదు. అది ఇది కాదంటే కాస్టింగ్ కోచ్ ఉంటుంది, కమిట్మెంట్లు ఉంటాయి. తప్పితే సినిమా ఇండస్ట్రీలో ఈ 3 తప్పితే ప్రేమ, అభిమానము, గౌరవం ఇట్లాంటి మాటలు ఏమి చాలా రేర్. ఎవరో సత్యకాలపు మనుషులకు మధ్యలోనే ఉంటాయి. తప్పితే మోరల్ వాల్యూస్ పాటించే వాళ్ళు తక్కువ మంది, అతి తక్కువ, చాలా తక్కువ మంది. కాబట్టి అతను డబ్బులు డిమాండ్ చేయటాన్ని ఎవ్వరూ ఏమని ఉండేవాళ్ళు, తప్పు పట్టేవాళ్ళు. అదేదో మర్యాదగా ఇచ్చేసి ఉంటే ధనుష్ యొక్క వ్యక్తిత్వం గురించి ఇప్పుడు ఇంత మాట్లాడుకునే పని కాదు. ఒక రకంగా ఈ విషయంలో అతను చాలా పొరపాటు చేశాడు అనిపిస్తుంది. అతనికి ఒక రకంగా పొరపాట్లు చేయటం పరిపాటి కూడానేమో అనిపించేలాగా ఉంది. ఇప్పుడు మొదటిసారిగా అతను సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు కదా.
ఇంటికి వచ్చేసేసిన తర్వాత అతను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం కోసం మరి ఇతని ప్రతిభను చూసో ఏమో కానీ ఆ కస్తూరి రాజాని దగ్గరకు తీశాడు కదా. దగ్గరకు తీసినప్పుడు ఇతని ఇల్లు, ఇతను ఎక్కడున్నాడో తల్లిదండ్రులకు తెలియదు కానీ ఇతనికి తన ఇల్లు తెలుసు. మరీ ఊహ తెలియనప్పుడు ఇంట్లోంచి పారిపోలేదు ఆయన. కాస్త ఊహ వచ్చాకే సినిమాల కోసం పారిపోయి వచ్చాడు అంటే అతను ఎవరు, అతని దేవురు, అతని పేరెంట్స్ పేర్లేంటి, అతను ఏ స్కూల్లో చదువుకున్నాడు అన్నీ అతనికైతే తెలుసుంటాయి. కానీ ఇతను ఎక్కడున్నాడు అనేది ఆ తల్లిదండ్రులకు తెలిసే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు నాకు పలానా చోట నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఒక ఇల్లు ఉంది, అదొక పలానా ఊరు అని కస్తూరి రాజన్కి చెప్పకపోవడం ధనుష్ యొక్క దాన్ని ఏమనాలంటే అతని తన మూలాలను మర్చిపోవటం ఒకటి, మూలాలను మర్చిపోవటం ఒకటి, తన స్వార్థానికి పరాకాష్ట, ప్రతీకగాను పరాకాష్ఠగాను చెప్పుకోవచ్చు. తన అసలు కుటుంబం ఏంటి అనేది చెప్తే మర్చిపోవటం కంప్లీట్ గా, అంటే అవాయిడ్ చేయటం, దాన్ని అవాయిడ్ చేశాడు. మర్చిపోలే, అసలు మర్చి ఎట్లా పోతారండి, మర్చిపోరు. అవాయిడ్ చేశాడు, పక్కన పెట్టేశాడు అంతే. అంటే తనకి ఇక తల్లిదండ్రులతో అవసరం లేదు, తల్లిదండ్రులతో అవసరం ఏదైనా ఒక వస్తువు మనకు అవసరం లేదనుకోండి, ఎక్స్ట్రా లగేజ్గా ఉందనుకోండి ఇంట్లో, ఏం చేస్తాం, భోగి మంటలు వేస్తామా లేదా, అంతే. పాత సామాన్ అంటాం కదా, పాత సామాను ఎక్స్ట్రా లగేజ్ తీసి పాడేస్తాం. ఒక ఫ్రెండ్ని నమ్మిస్తాం, ఆ ఫ్రెండ్ని బాగా డబ్బులు కవుగా లేకపోతే స్నేహానికి కానీ వాడుకుంటాం. అతనికి ఎంతో కొంత మన నిజస్వరూపం తెలిసిపోయింది, ఇక అతను మనకు ఉపయోగపడ్డం అన్నప్పుడు కార్డు డిస్కార్డ్ చేసి పారేస్తాం, అంతే. మళ్ళీ ఇంకొకరిని వెతుక్కుంటాం. అట్లా ఇతను నాకు ఇంకా కుటుంబంతో నాకు అవసరం లేదు అనుకున్నాడు. ఇతని దగ్గర ఈ సౌందరరాజన్ దగ్గర సెటిల్ అయిపోయాడు. ఇక్కడ సెటిల్ అవటంలో అతని ఉద్దేశం ఏంటి, కస్తూరి రాజన్ దగ్గర సెటిల్ అవటంలో ఉద్దేశం ఏంటి, అతను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, తన ఆశలకి తన కోరికలకి ఇక్కడైతే మంచిగా ఉంటుంది అనుకుని ఇతని ద్వారా నాకు ఎలివేషన్ వస్తుంది, నేను కోరుకున్నది నాకు దక్కుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. అంటే ఇతని అవకాశవాదము, ఇతని స్వార్థము, ఇతని ఈ మొత్తానికి కలిపిన మాట ఏదో నాకు భాషకు అందట్లేదు కానీ భాషకు అందని భావం నాకు కదులుతుంది బుర్రలో. అయితే అదైపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఐశ్వర్య రజనీకాంత్ని. పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె దగ్గర కూడా అంత ఆమెకు కూడా అంత కట్టుబడి లేడు అనేది, ట్రాన్స్పరెంట్గా లేడు ఆమె దగ్గర కూడా, బాగా వచ్చింది, ట్రాన్స్పరెంట్గా లేడు అనేది తేట తెల్లమైంది. ఆ తరువాత అతని తల్లిదండ్రులు ఇతన్ని గుర్తుపట్టి కేసేశారు. ఎన్నో రోజుల నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది. ఆ తల్లిదండ్రులు రెడీ అయ్యారు DNA టెస్ట్కి, కానీ ధనుష్ రెడీ కాల. అంటే ధనుష్కి తెలుసు DNA టెస్ట్లో వాళ్ళే విన్ అవుతారని తెలుసు, అందుకని చెప్పి DNA టెస్ట్కి నిరాకరించాడు. ఒకప్పుడు గుర్తుందో లేదో మీకు, మన తెలంగాణకి గవర్నర్గా పనిచేసిన ND తివారీ ఒక పిల్లాడు ఛాలెంజ్ చేశాడు కోర్టు ద్వారా, నా తండ్రి ఇతను అని చెప్పాడు. చెప్తే కోర్టు ఏం చేసిందంటే, నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, కావాలంటే DNA టెస్ట్ తీసుకోండి అన్నాడు. అప్పుడు ND తివారీ DNA టెస్ట్కి నిరాకరించాడు, ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి నిరాకరించాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత నా కొడుకే అని చెప్పి ఇతను ప్రకటించుకున్నాడు. DNA టెస్ట్ ఒప్పుకోవడం కంటే ఇది ఒప్పుకోవడం బెటర్ అనుకుని ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, తెలిసిన వాళ్ళు ఒప్పుకోరు, నిజం తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఎలాగో నిజం తెలుసుగా ఇంకెందుకు, అందుకని చెప్పి అతను DNA టెస్ట్కి నిరాకరించాడు. సరే, జీవితంలో కూడా ఒడిదుడుకులు వచ్చినాయి, భార్యాభర్తల మధ్యలో పొరపచ్చాలు వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటిని బట్టి చూస్తే ధనుష్ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయండి. ఇప్పుడు ఇద్దరం చెరిసగం పనులు చేసుకోవాలి అని భార్యాభర్త అనుకున్నప్పుడు, నువ్వు ఒక గిన్నె కడిగితే నేను ఒక గిన్నె కడగాలి అన్నట్లు
పంతం పెట్టుకున్నారనుకోండి, ఉమ్. అది నడవదు. నడవదు, అంతే కదా. నడవదు. కొంచెం ఇటు అటు జరుగుతుంటాయి. సర్దుబాట్లు అనేది సర్దుబాటు లేకపోతే సర్దుబాటు అసలు- అనేది లేకపోతేను, అలాగే నీ సర్దుబాటుకి నువ్వు ఒక కొలత పెట్టుకొని రెండో వాళ్ళ సర్దుబాటుకి ఆ మాదిరి కొలతను ఇవ్వలేదనుకోండి, అంతేగా. అంటే నీ 100 రూపాయలకి విలువ ఎంతో అవతల దానికి అంతే విలువ ఉంటుంది అనేది కనుక నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా తేడానే. ఆ వ్యక్తులతో ఎవరు కలిసి ఉండలేరు, అలాంటి వ్యక్తులతోటి. అవును. అలాగే ఇప్పుడు నయనతారకి అదేదో చాలా పెద్ద లాభం. ఉమ్. అసలు అంత లాభాన్ని నయనతారకి ఎందుకు కలిగించాలి అనేదే కదా ఇతని ఉద్దేశం. అదే. కానీ చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా ప్రొడక్షన్లో పనిచేసిన అమ్మాయి ఇవాళ ఇంత పెద్ద 10 ఏళ్లలో ఇప్పటికీ నయనతార కెరీర్లో చాలా చాలా ఒక గోల్డెన్ పీరియడ్ చూస్తుంది ఆ అమ్మాయి. ఇప్పటికీ కూడా 40sలోకి వచ్చిన కూడా లేడీ సూపర్ స్టార్ అనే ఏదైతే ఆమె పిలుచుకుంటూ ఉంటారో దానికి ఇంకా న్యాయం చేస్తూనే ఉంది. న్యాయం చేస్తూ ఉంది. అది నిలబెట్టుకుంటుంది తను. అవును, అవును. తనకి అది తన అదృష్టమా, లేకపోతే తన ఫిజిక్కా, లేకపోతే తన మెయింటెనెన్సా, తన డెడికేషనా, ఏదన్నా కానివ్వండి, అవును. తను ఈ రోజుకి దానికి తార్కాణంగా నిలుస్తుంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు. అట్లాంటిది 20 ఏళ్ళు దాటిపోయింది. 20 ఏళ్ళు దాటిపోయింది. మరి ఆమె అంత ఇప్పుడు అలాంటి హీరోయిన్ నేను నా ప్రొడక్షన్లో చేసింది అంటే నువ్వు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అడగగానే ఇచ్చేశారనుకోండి, అయిపోయి ఉండేది. లేదు నువ్వు అడుగుతున్నావు కదా, నీకు డబ్బులు వస్తున్నాయి కదా, నాకు కూడా డబ్బులు ఇవ్వు అన్నా బాగుండేది. ఆ అమ్మాయి ఇచ్చుండేది ఖచ్చితంగా. ఎందుకంటే ఇతనికి ఇచ్చే డబ్బులు కన్నా తనకు ఆ ఫిల్మ్ బయటికి రావడం తనకు అవసరం ముఖ్యం కాబట్టి అసలు నువ్వు డబ్బులు తీసుకున్నట్టు కూడా ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు నువ్వు పొయ్యి నీ బతుకంతా నువ్వే బయటేసుకున్నావు. లేకపోతే ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకునే వాళ్ళమండి? అంతేగా. సో అందులో అమ్మాయి ఏవైతే బయట పెట్టిందో జరిగిన విషయాలన్నీ కూడా చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు ధనుష్ దగ్గర నుంచి సమాధానం లేదు, దానికి ఉండదు. ధనుష్ ఏమి మాట్లాడు. ఇప్పుడు ధనుష్కి కావాల్సింది ఏంటంటే ఆ 3 సెకండ్లదైనా ఎందుకు పెట్టారు, తీసేయటం కావాలి. తీసేయాలి, అదే తీసేయటం కావాలి. ఎందుకంటే అది ఆమెకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అది నా సినిమా, ఆమె ఎందుకు ఉపయోగించుకోవాలి, అది కూడా మెన్షన్ చేసింది. ఇగో అనేది కూడా ఇప్పుడు ఒకటండి, కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే నాకు ఉపయోగపడిపోయినా పర్వాలా, వాళ్ళకు ఉపయోగపడకూడదు. ఇప్పుడు ఆ ఫిల్మ్ తన దగ్గర అలాగే అదేమన్నా రిలీజ్ అవ్వని మూవీనా పోనీ 9 సంవత్సరాలు అయిపోయింది. 2015లో రిలీజ్ అయిన సినిమా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు తనకు ఉపయోగపడదు, రిలీజ్ అవ్వని సినిమా కూడా కాదు, తనకి ఏ మాత్రం ఫరక్ పడదు, అయినా సరే డబ్బులు అడిగితే ఇచ్చేది ఆ అమ్మాయి. కానీ ఇక్కడ డబ్బులు ప్రశ్న కాదు. నాకంటే రెండో వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు వస్తుంది అంటే ఒప్పుకోని మనస్తత్వం కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఒప్పుకోని మనస్తత్వం ఏదైతే ఉందో ఇది మానసిక పరమైన జబ్బు అంటాను నేను. కరెక్ట్. వాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేసేది స్టింజినెస్. ఇది కొంతమంది సంకుచిత మనస్తత్వము, కొంతమందికి ఒక పిసినార్తనం అంటారు చూసారా. ఈ ఒక్కొక్కళ్ళకి డబ్బుల దగ్గర పిసినార్తనం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి రెండో వాళ్ళకి మన వల్ల ఉపయోగపడటం దగ్గర పిసినార్తనం ఉంటుంది, పొదుపు పిసినార్తనం. కొంతమంది అంతే, మనం మాట చెప్తే వాళ్ళకి పని అయిపోతుంది, ఎందుకు చెప్పాలి. చాలా మంది అండి ఇప్పుడు సేవా గుణం ఉన్న వాళ్ళని చూస్తాం కదా, ఎక్కువ కాలం బతుకుతారు సేవా గుణం ఉన్నవాళ్ళు. ఏంటి రీజన్ అంటే, మనమంట ఎవరైనా మన ఒక సహాయం అడిగారనుకోండి, సహాయం చేసామనుకోండి, వాళ్ళకి అది బాగా ఉపయోగపడింది అనుకోండి, వాళ్ళు మనకి కృతజ్ఞతాపూర్వకమైన మాట చెప్పినప్పుడు మనకు సంతోషం కలుగుతుందంట. మన బ్రెయిన్లో కొన్ని ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయంట. అలా కాకుండా వాళ్ళు చెప్పటానికంటే ముందే కూడా మనకి వాళ్ళు అడిగారు, నేను వాళ్ళ కోసం చేసి పెట్టాను కదా అనుకున్నప్పుడు కూడా మన మనసు చాలా తేలికైపోయి దూది పింజిలాగా ఎగురుతూ ఉంటుందంట, ఫ్రీగా హాయిగా. అంటే అప్పుడు ఏంటంటే మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయంట. ఇవి మనల్ని ఇంకాస్త ఆశగా, ఇంకాస్త సంతోషంగా
ఉంచుతాయి. ఉంచడానికి అదే. జీవితం మీద అంటే నేను వేరే వాళ్ళకు నేను నాకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాను అనే ఒక ఫీల్ ఉంది చూసారా. పాజిటివ్నెస్ ఏదైతే ఉందో ఆ పాజిటివిటీ. దీనికి మెజర్మెంట్స్ ఉండవు, కొలతలు ఉండవు. మనం 100 రూపాయలకి 100 రూపాయలు దేంతో కొలుస్తాం? 100 రూపాయలతోనో లేదా దానికి సమానమైన విలువ కలిగిన వస్తువుతో పోలుస్తాం. కానీ దీనికి అసలు మెజర్మెంట్ ఉండదంట. ఎవరికి తెలుసు ఆ టైంలో మనకి రిలీజ్ అయిన ఎండార్ఫిన్స్ ఎంత మోతాదులో రిలీజ్ అయినాయి, దానివల్ల మన హెల్త్ ఎంత బాగుంది అనేది ఏం తెలుసు? అంతే కదా. అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు మన వల్ల ఒకరికి మంచి జరుగుతుంది అంటే ఆ మంచి చేయడానికి మనం ముందుకు వస్తే మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం మన ఆరోగ్యం పెరుగుతుంది, ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అన్నిటికన్నా ముందు మనం సంతోషంగా ఉంటాము. ఎవరికైతే పని జరుగుతుందో వాళ్ళు మన గురించి మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్స్ చెప్తారు. చెప్పకపోయినా పర్వాలేదు, చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్పిన ఫీలింగ్ మనకు వస్తుంది. అంతే. కొంతమందికి అదే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈ విషయంలో ఒక రకంగా చూస్తే ఒక పక్క భార్యకి దూరం అయ్యి, ఒక పక్క కన్న తల్లిదండ్రులకు దూరం అయ్యి, ఒక పక్క ఇట్లాంటి తన ఇండస్ట్రీ కదా, అదే అంటున్నా, ఇండస్ట్రీలో వాళ్ళకి దూరం అయ్యి అసలు రజనీకాంత్ ధనుష్ ఏం పాముకుంటున్నట్లు లెక్క. ఒక చివరి దశకు వచ్చేసరికండి ఇట్లాంటి వాళ్ళు జీవితంలో ఏం దక్కింది మనకి అని గనక వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది అంటే, ఇప్పుడు రజనీకాంత్ అయినా సరే ఇతనికి ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ పెరిగాడు అని అనుకొని అతను లేదు నా కూతుర్ని ఇవ్వను అని చెప్పేసి, లేదా వాళ్ళ అమ్మాయికి బ్రెయిన్ వాష్ అయినా చేయొచ్చుగా, ఆవిడ ఎక్కడ ఎవడో ఏందో తెలియదే ఎందుకు పెళ్లి చేసుకుంటాం అనొచ్చుగా. కానీ విలువిచ్చారుగా వాళ్ళు. అవును, విలువిచ్చి నీకు పెళ్లి చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. పోనీ ఆ అమ్మాయితే తప్పు అనుకుంటే కూడా నీ వైపు నుంచి నువ్వు చేసింది ఏంటి? అంటే ఇతనికి అంది వచ్చిన దాన్ని నిలబెట్టుకోవటం, అది కీర్తి అయినా కానివ్వండి, లేకపోతే ఇంకొకటి అవనివ్వండి, పక్క వాళ్ళకి చేసే సహాయం అయినా కానివ్వండి, ఆ సంతోషమైనా కానీ నిలబెట్టుకునే తత్వం లేదు ఇతని దగ్గర అనేది అర్థమవుతుంది. ఈ విధంగా చూసుకుంటే అతని వ్యక్తిత్వం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా ఎందుకు మాట్లాడుకున్నామంటే ఇలాంటి తప్పే ఇంకెవరూ చేయకూడదు. ఇప్పుడు మనం చెప్పిన అతను తన అభిమానులు ఉద్దేశించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటాడు. వాళ్ళు అదే పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. నువ్వు చెప్పడం కాదు, అభిమానులు మోసం చేస్తున్నావు నువ్వు అలా మాటలు చెప్పి. నువ్వు చెయ్యాలి కదా, నువ్వేమైతే వాళ్ళకి చెప్తున్నావు మంచి మాటలు, ఎవరైతే మీతోటి మంచిగా ఉంటారో వాళ్ళతో ప్రయాణం కొనసాగించండి అని చెప్తున్నావు. ఎవరైతే మీకు హాని చేస్తారో లేదా నెగిటివిటీ మీ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి దూరంగా ఉండి వెళ్ళిపోండి, అంతేగాని వాళ్ళు పట్టించుకోవకండి అని చెప్తున్నావు కదా. మరి నువ్వు చేస్తుంది ఏంటి? దాని పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్నావు నువ్వు అని అది కూడా పాయింట్అవుట్ చేసి వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన అది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఆయన కూడా సోషల్ మీడియాలో ఆ సినిమాకి ఇతనే విఘ్నేష్ శివనే డైరెక్టర్. అదే కదా ఇప్పుడు యాక్టరు, ఆయన డైరెక్టరు. అదేదో కాస్త ఇచ్చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అదే లేదు రండి, అతని దగ్గర ఒక కృతజ్ఞతాపూర్వకమైన మనస్తత్వమే లేదు అతని దగ్గర. అతని తల్లిదండ్రుల దగ్గరే కృతజ్ఞత లేదు, ఇంకెవరి దగ్గరైనా ఎందుకు చూపిస్తాడండి? ఇప్పుడు మామూలుగా అవతల వాళ్ళకి మన వల్ల డబ్బులు వస్తున్నాయి, దానివల్ల మనకేం నష్టం ఉందా? వాళ్ళు డబ్బు చేసుకుంటే మనకు నష్టమా అనుకుంటే ఎవరైనా ఇస్తారు అట్లా. లేదు, అరే వాళ్ళు డబ్బు మన వల్ల డబ్బు చాలా సంపాదిస్తున్నారు, సో మనం కూడా ఎంతో కొంత అడుగుదాము, అలా కూడా చేయొచ్చు నువ్వు, తప్పు లేదనుకుంటే. కానీ అదేమీ కాకుండా 2 సంవత్సరాల నుంచి నానబెట్టి ఇవాళ వాళ్ళకి ట్రైలర్ రిలీజ్ చేసుకుంటే అందులో ఏదో 3 సెకండ్లు ఆడుకున్నారని దాని మీద నువ్వు కోర్టు అదే లీగల్ నోటీస్ పంపించడం, ఇది అదే అతను ఏంటి క్యారెక్టర్ ఏంటి అనేది. లేదు, అతను ఎన్నోసార్లు బయట వేసుకున్నాడు అతని క్యారెక్టర్. సినిమాలో గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశాడు, కానీ ఇక్కడ చూస్తే నిజ జీవితంలో చూస్తే అది ఇప్పుడు కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉంటారు, ఆయన సినిమాల్లో చేసే వాటికి నిజ జీవితంలోకి సరిపోలినట్టుండేవి, అందుకే వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు. రియల్ హీరో అనిపించుకున్నారు. సరేనండి, రీసెంట్గా కూడా మురళీమోహన్ గారు చెప్పారు కదా, అవును, దేవుడు అంటే కృష్ణే. సినిమాల్లో సినిమా ఇండస్ట్రీలో దేవుడు అంటే కృష్ణే అని చెప్పారు. అదేనండి, కొంతమందికి జీవించడం రాదు, అన్నీ ఉన్నా అంతే, ఇంతకంటే ఏమీ లేదు.